ఎస్ కవిత మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీద స్టే లేదా అండి? వాళ్ళు పనులు చేసుకోలేదా వాళ్ళ భూభాగంలో? పోతిరెడ్డిపాడు మీద స్టే లేకుండేనా? వాళ్ళు పనులు చేసుకోలేదా వాళ్ళ భూభాగంలో? మరి మీరు 2 సంవత్సరాల నుంచి 27,000 ల్యాండ్ అక్వైర్ అయి ఉంటే కూడా ఒక్క కాలువ కూడా ఎందుకు తవ్వలేదు? మీ డిప్యూటీ సీఎం గారి దగ్గర, ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర 12,000 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. అందులో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్కి సంబంధించిన ఫైళ్లు, జిఎస్టీ యాడ్ అయిన ఫైళ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అందుకే ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక్క తట్టెడు మట్టి కూడా దవ్వుతలేడు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు కేసీఆర్ గారును ప్రతిపక్షాలను తిడతామంటే ఇవాళ ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు, ప్రతి ఒక్కటి తెలిసిన తెలంగాణ. ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు, తెలిసేటట్టుగా చెప్పడానికి తెలంగాణ జాగృతి బయలుదేరింది, జనం బాట పట్టింది. అందుకే ఇవాళ మీరందరూ కూడా అసెంబ్లీ పెట్టిరు. ఎవరి కోసం పెట్టింది అసెంబ్లీ? మీరు పెట్టి మీరు బీఆర్ఎస్ని తిట్టా, బీఆర్ఎస్ మిమ్మల్ని తిట్టా, ప్రజా సమస్యలు మాట్లాడకండి, అసెంబ్లీలో టైంపాస్ చేయండి, రీల్స్ చేసుకోండి, బయటికి వెళ్ళండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ మాట తీరు మార్చుకోండి. కరెక్ట్ మాట కాదు ఇది, తెలంగాణ పౌరుషాన్ని చూపించే మాట తీరు కాదు, ఇది అవమానకరమైనటువంటి మాట తీరు. దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో మీరు మీ ప్రతిపక్ష నాయకుల్ని పోలుస్తూ ఉన్నారంటే మీరు చేసేది కూడా దేశద్రోహమే అన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తూ, మరి చైర్మన్ గారు నాకు ఏదైతే అవకాశం ఇస్తున్నారో 5వ తారీఖు నాడు దాన్ని సద్వినియోగం చేసుకొని నేను రాజీనామా చేయడానికి గల కారణాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. జాగృతి జనంబాట కార్యక్రమం ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. ఇంకా మొన్న 1-2 జిల్లాలు ఏవో క్యాన్సిల్ అయినాయి, వాటిని కూడా ముందు రీషెడ్యూల్ చేసి పెట్టుకుంటాం. ఓవరాల్గా 33 జిల్లాలు తిరిగిన తర్వాత ఆయా జిల్లాల్లో ఈ 12 ఏళ్లలో ఏం అభివృద్ధి అయింది, ఆయా జిల్లాల ప్రజలు ఏమేం కోరుకుంటున్నారనే విషయాన్ని మేము కూలంకుషంగా అర్థం చేసుకున్న తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఒక్క మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జాగృతి ఒక ప్రజాశక్తిగా ఉంటుంది, పోటీ చేస్తుంది. దానికి ఉండే సాంకేతికపరమైనటువంటి అంశాలు, టైం లైను, రకరకాల విషయాలన్నీ కూడా టైంని బట్టి అనౌన్స్ చేస్తాం. బట్ అల్టిమేట్ లక్ష్యం ఒకటే, తెలంగాణ ప్రజల గొంతుకై మాట్లాడేటటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి. మేము సగం జిల్లాలు తిరిగినాం ఇప్పటికి తెలంగాణలో. ఎక్కడ సమస్య వచ్చినా మాట్లాడితే ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఒకరెవరైనా అడిగేటోళ్ళు ఉంటేనే ముందడుగు పడుతుందనే విషయం సుస్పష్టంగా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ పాత్రను మేము పోషిస్తాం, బలంగా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. చూద్దాం, లెట్ us see how it goes. థ్యాంక్ యూ. జై తెలంగాణ.